వాక్యభాగం రాయబడుచు దేవుడిచ్చిన యొక్క ఆయుష్ని బట్టి నేను ఈ విధంగా నిలబడుతున్నానంటే దేవుని యొక్క దయ మాత్రమే. కనుక ప్రాణం పెట్టిన దేవుని వైపు తిరగలేదు. ఎందుకంటే ఆయన మట్టిగా ఉన్న నిన్ను జీవవాయువును ఊదగా నువ్వు నరుడు అయ్యావు, అది గుర్తుపెట్టుకో. కనుక ప్రాణం ఉండగానే ప్రాణం ఇచ్చిన దేవుని వైపు నువ్వు తిరగాలి. చూడండి, అదే ప్రసంగి 12 చూడండి 13 చదువుకుందాం. 12-13 ప్రసంగి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అదే మానవ కోటికి ఇదియే విధి అని రాయబడుచుంది. అంటే మానవాళికి ఉన్న యొక్క మెయిన్ ప్రయారిటీ, మానవాళికి ఉన్న ప్రధానమైన పని ఏంటంటే ఏంటంట, దేవుని వైపు తిరగాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. మనం చేస్తున్నామా? ఎందుకంటే మన పని కోసమే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనం ఎవరి వైపు తిరుగుతున్నాం మరి? ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరగకపోతే ఏ రకమైన ప్రయోజనం లేదు. ఇప్పుడు జనం అందరూ కూడా ఎలా తిరుగుతున్నారంటే ఒక పాస్టర్ గారిని పెట్టుకుంటున్నారు, ఏమిగా ఆయన వెనకాల తిరుగుతున్నారు. తైలాభిషేకం వెనక పరిగెడుతున్నారు. స్వస్థతలు అంటే స్వస్థల కోసం పరిగెడుతున్నారు. మనమే ఎక్కడి దాకా వెళ్ళవసలే. మన సంఘంలోనే చాలామంది పరుగులు ఎడుతున్నారేమో. ఏ రకమైన పరుగు అంటే ఉపయోగం లేని పరుగు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో ఈ పరుగులు మనకు అవసరం లేదు. సాతాను కూడా మనతో పాటు పరిగెడతాడు. ఎందుకంటే మనల్ని ఓడించడానికైతే కాదు, మనల్ని ఓడించడానికైతే కాదు, మనలో కసి పెంచడానికి.